ఇక వార్త వివరాల్లోకి వెళ్తే పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ ను తరలిస్తే ఉద్యమిస్తామని కాంగ్రెస్ పార్టీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంకిం సీతారాం తెలిపారు. ఇప్పటి వరకు ఏ స్థానంలో అయితే ఈ కార్యాలయం ముందు అక్కడి నుంచే విధులు నిర్వహించాలని అన్నారు. భీమవరం పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు కేంద్ర బిందువుగా ఉందని చెప్పారు. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలోకి చెందిన ఎంతో మంది ప్రముఖులు భీమవరంలో ఉండి తరలింపును చూస్తున్నారని విమర్శించారు. కలెక్టర్ ఆఫీస్ తరలింపు ఆపాలని, ఆపకపోతే భీమవరం ప్రజల మద్దతుతో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు బోనం రవికుమార్, గంజాల సుబ్రహ్మణ్యం, సోడా దాసి, సిల్వియా తదితరులు పాల్గొన్నారు. భీమవరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో మన భీమవరం నియోజకవర్గంలో భీమవరం టౌన్ లో ఉన్న కలెక్టర్ ఆఫీస్ ని బయటకు తరలించే ప్రయత్నం జరుగుతుందని చెప్పి భీమవరం ప్రజలేంటి మరి మన జిల్లా మొత్తం పశ్చిమ గోదావరి జిల్లాలో అందరూ కూడా 100కి 99% అందరూ కూడా భీమవరం టౌన్ లో ఉండాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. గత ప్రభుత్వం చూస్తే మనకి భీమవరం టౌన్ లో ఉండాలని చెప్పి జిల్లా కేంద్రంలో మన భీమవరం తీసుకొచ్చింది. అలాంటి భీమవరాన్ని అలాగే పక్క నియోజకవర్గానికి తరలించిపోవడానికి చూస్తున్నారు. దానికి భీమవరం నియోజకవర్గ ప్రజలేంటి, అలాగే తాడేపల్లిగూడెం ఏంటి, పక్కన మన పాలకొల్లు, నరసాపురం అందరూ కూడా భీమవరం నియోజకవర్గంలోనే మన కలెక్టర్ ఆఫీస్ ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. వెంటనే మన ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అంటే మన సెంట్రల్ మినిస్టర్ గారు ఉన్నారు, మన ఎమ్మెల్సీ కోయ మోషన్ రాజు గారు ఉన్నారు, మరి ఇంకొక ఎమ్మెల్సీ మన పాక దక్షయాన్ గారు ఉన్నారు, అలాగే మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకులు అందరూ పెద్ద నాయకులందరూ కూడా భీమవరంలో ఉన్నారు. ఈ నాయకులందరూ కూడా కూటమి ప్రభుత్వం వెంటనే మన కలెక్టర్ ఆఫీసు ఎక్కడికి తరలిపోవట్లేదు, భీమవరంలో ఉందని చెప్పి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి అందరికి మన ప్రభుత్వం ద్వారాగా తెలియజేయాలి. లేకపోతే మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన భీమవరం నియోజకవర్గం మొత్తం భీమవరం టౌన్ లో ప్రజలందరూ తరపున మేము ఉద్యమం చేపడతామని భారీ ఎత్తున